సో ప్రభుత్వ భూములు మనందరికీ తెలుసు. ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడ చెరబట్టిరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతకంటే ముందు కూడా కొన్ని అన్యాక్రాంతమైనయి. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక అదేదో ఆందోళన కంటే ఎక్కువ అధ్వానంగా కూడా మన లోకల్ నాయకులే, మన తెలంగాణ నాయకులే బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు వందల ఎకరాల, వేల ఎకరాల భూమి, లక్షల ఎకరాల భూమి అయితే ఆక్రమణలకు గురైంది. అది మనందరూ తెలుసు. అయితే ఈ ప్రభుత్వ భూములను కాపాడమే లక్ష్యంగా ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేయబోతుందట. సో ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్, కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనట. ఏం చేస్తారట? ఇప్పుడు ప్రభుత్వ భూములు మొత్తం సర్వే నిర్వహిస్తారట. సర్వే చేస్తేనే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చూద్దాం అదేందో. సో జనరల్ గా ఎన్ని 25 లక్షల ఎకరాలు పట్టాలైనాయట ఈ గత 5-10 ఏళ్ళ నాకు తెలిసి. ఏ భూములు తగ్గినాయి? పట్టా భూములు పెరిగినాయి. 25 లక్షల ఎకరాల పట్టాలు పెరిగినాయట. గత 10 ఏళ్లలో 25 లక్షల ఎకరాలు పట్టాలుగా మారినాయి. ఎట్లా మారింది? తగ్గినాయి ఏంది? వక్ఫ్ భూములు, దేవాదాయ, ప్రభుత్వ భూములు, ఇట్లాంటి వివాదాస్పద భూములు కొన్ని, అంటే కొన్ని వివాదాలలో ఉండే భూములు, ఇట్లాంటి భూములన్నీ తగ్గినాయి. ఎట్లా తగ్గినాయి అంటే ఇగో గిళ్ళకేలే కదా వాళ్ళు కబ్జా చేసింది, వాళ్ళు పట్టాలుగా మారినాయి. దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, కొంత వివాద లిటికేషన్ ఉన్న భూములన్నీ పట్టాలు ఎట్లా మారిపోయినాయి. ఇది పట్టాలు 25 లక్షల ఎకరాలు ఎట్లా పట్టా ఇచ్చిరు, వీళ్ళకెళ్ళి తగ్గినాయి. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల భూములను అయితే వీళ్ళు కబ్జా చేసిరు గతంలో. సో ఆ లెక్కలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ చేస్తారట, డిజిటల్ సర్వే చేస్తారు. ఇప్పుడు ఈ భూమి కదా ఇట్లా మొత్తం డిజిటల్ సర్వే చేసి దీని చుట్టూ ఏమేమి ఉన్నాయి, పక్క పంట ఏం ఆస్తులు ఉన్నాయి, ఏంది కథాకారకాన్ని మొత్తం ఆన్లైన్లో ఎక్కిపోతుంది. ఏంది రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో భారీగా ఆక్రమణలు ఉన్నాయట. అల్లదల్లా కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్స్ చెరపట్టిన అక్రమార్కులు నకిలీ పత్రాలు, రెవెన్యూ రికార్డులో మార్పులతో దర్జాగా ప్లాట్లుగా మార్చి దందా చేశారు. పోరంబోకు, ఖాళీ స్థలాలు, వాగులు, చెరువులు ఇట్లా ఏది వాళ్ళే. వీళ్ళంతా వాళ్ళు పోరంబోకులు, అసలు ల్యాండ్ పోరంబోకు అని పెట్టద్దు, వీళ్ళు పోరంబోకులు ఏదవాళ్ళు. వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం సర్కారు భూములన్నింటినీ గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే చేసి ఆన్లైన్లో రికార్డు ఎక్కించి ఇక్కడ ప్రభుత్వ భూములకి కాంపౌండ్ వాల్ నిర్మిస్తారట. లేదా ఏదైనా ఫెన్సింగ్ చేసేసి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టడంతో పాటు ఆన్లైన్లో డిజిటల్ అయిపోతుంది.